హాయ్ ఫ్రెండ్స్, నా పేరైతే సనత్ రెడ్డి. అసలు ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. 3 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం. అసలు ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో ఒక సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నాను. దాంట్లో టూల్స్ ఏముంటాయి, అసలు మొత్తం థియరిటికల్గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇంత షార్ట్గా, ఇంత బ్రీఫ్గా అంటే మీరు మళ్ళీ తలకనిపోయిపోద్ది, ఎవరు చదవలేరు. అందుకని ఫస్ట్ అంటే అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంది? It is a process of protecting devices, systems, servers, firewalls from unauthorized access or threat actors. అసలు థ్రెట్ యాక్టర్స్ అంటే ఎవరు? ఓన్లీ మన హ్యాకర్స్. మనని ఎప్పుడైనా కానీ మనకి ఫోన్లో ఎప్పుడైనా డబ్బులు పోయినా కానీ, ఏదైనా లింక్ క్లిక్ చేసినప్పుడు మన డీటెయిల్స్ వాళ్ళకి పోయినప్పుడు కానీ, కొంతమంది ఏం చేస్తారంటే మన డేటా మొత్తం తీసేసుకొని మనకే వాళ్ళకి వాట్సాప్లో సెండ్ చేసి ఈ పేమెంట్ చేయకపోతే ఈ ఫొటోస్ని డిలీట్ చేసి అట్లా చెప్తా ఉంటారు. అసలు దాని గురించి మీకు కొంచెం తెలుసుకోవాలి కదా. అదే అసలు రియల్ వరల్డ్ సినారియోలో అటాక్ అనేది ఎట్లా జరిగింది, దాని గురించి ఏదో ఒక సింపుల్ వీడియో ఉంది, అదైతే ఇప్పుడు చూసేది. ఈ సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిస్టమ్ వాడే వాళ్ళకే, ఓన్లీ ఫోన్లో అయితే కుదరదు. సిస్టమ్ వాడే వాళ్ళకైతే అసలు ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. విండోస్, లైనక్స్, దాని గురించి ఫుల్ బ్రీఫ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దానిలో కాన్సెప్ట్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు ఫైల్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుద్ది, కమాండ్ అండ్ ప్రాంప్ట్స్లో ఏమేమి కమాండ్స్ వాడతాము అని కొన్ని టూల్స్ ఉంటాయి. ఫైర్ వాల్స్ కానీ ఇన్బిల్ట్ టూల్స్, దాని ద్వారా మనం కానీ రూల్స్ అప్లై చేయడం కానీ అన్నీ జరుగుతాయి. ఇది లైనక్స్ కూడా సేమ్ ఇంతే, కాకపోతే మనకి ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుద్ది అంతే. తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెట్వర్కింగ్. అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి? అసలు నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు మనం డేటా వాడినప్పుడు డివైజెస్లో మనం నెట్ కనెక్ట్ చేసుకొని డిఫరెంట్ సైట్స్ ఓపెన్ చేయడం కానీ, నెట్ లేకపోతే మనకు ఓపెన్ అవ్వదు. అది ఎట్లా జరగద్ది అంటే, ఇప్పుడు మన హోమ్కి సంబంధించిన ఒక రూటర్ కానీ ఇది ఉంటుంది కదా, దాంతో కనెక్ట్ చేసుకొని అది డైరెక్ట్ మనకి ఎక్స్టర్నల్ నెట్కి కనెక్ట్ చేస్తుంది. చేసిన తర్వాత ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే, ప్యాకెట్స్ ఉంటాయి, నెట్వర్క్ ప్యాకెట్స్ అనేవి. ఆ ప్యాకెట్స్ ద్వారా మనం మొత్తం నెట్వర్క్ కనెక్షన్ అయితే, ఇది కూడా మీకు తర్వాత ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్గా ఇస్తాను. దాని తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి టూల్స్. ఇది మేజర్ కాన్సెప్ట్. బేసిక్లు మొత్తం నేర్చుకున్న తర్వాత టూల్స్ ఉంటాయి. SIEM ఫస్ట్. అసలు ఇది ఏంటంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది ఓన్లీ ఏం చేస్తుంది? మానిటర్ చేసి అనలైజ్ చేసి డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేయడం వరకు దీని కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఎట్లాగా ఫ్రేమ్వర్క్స్, మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్ కానీ, సైబర్ కిల్ చైన్ కానీ, ఒక అటాక్ ఎట్లా జరగద్ది, దాని ప్రివెన్షన్ స్టెప్స్ ఎలా ఉంటాయి మొత్తం మీకు చెప్తాను. మనకి సెకండ్ టూల్ వచ్చేసి EDR, ఎండ్ పాయింట్ డిటెక్షన్ రెస్పాన్స్ టూల్స్. అసలు EDR అంటే ఏంది? ఇప్పుడు మనకి ఎండ్ పాయింట్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ సిస్టమ్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, సర్వర్స్ కానీ, ఫిజికల్ డివైజెస్. సో ఇఫ్ యూ డిటెక్ట్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీస్ ఆన్ ద ఫిజికల్ డివైజెస్, ఇమ్మీడియట్లీ EDR టూల్ కెన్ అలర్ట్స్ whenever the suspicious activity happen. అంటే ఇప్పుడు ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ జరిగినప్పుడు మనకి ఇమ్మీడియట్గా ఒక అలర్ట్ మెసేజ్ అనేది వచ్చేస్తుంది. అదేం చేస్తే అలర్ట్ మెసేజ్తో మనం మొత్తం రివ్యూ చేసి తన యొక్క IP అడ్రస్ కానీ మొత్తం కనిపెట్టి ఈ టూల్ ద్వారా మనం ఎరాడికేట్ అంటే మొత్తం ఐసోలేషన్ కానీ, సిస్టంలో నుంచి ఒక నెట్వర్క్లో నుంచి డిస్కనెక్ట్ చేసి దానికి ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. ఈ తర్వాత మొత్తం చెప్తాను నేను బ్రీఫ్గా. ఇది మొత్తం సైబర్ సెక్యూరిటీకి ఫుల్ కాన్సెప్ట్ అయితే. ఇదైతే నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఏమన్నా తప్పులు ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి, కామెంట్స్ మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా తెలుసుకొని రెక్టిఫై చేసుకొని బెటర్గా నెక్స్ట్ వీడియోస్ అన్ని క్రియేట్ చేసి మీకు యూస్ఫుల్గా మొత్తం కంటెంట్ షార్ట్గా క్రియేట్ చేస్తాను. లెంత్ అయితే నేను కూడా చూడలేను, అందుకే మొత్తం షార్ట్గా క్రియేట్ చేసి మొత్తం అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నా వీడియోస్ బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లేదంటే చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్. నా ఛానల్ పేరు వచ్చేసి సాక్ విత్ సనత్.